హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము 25th సెప్టెంబర్ కోసం 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ చెప్తానండి. ఓకేనా? సో రేపటి కోసం నేనైతే 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ చెప్తున్నాను. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్. ఓకేనా? సో టాటా మోటార్స్ వాళ్ళ గురించి న్యూస్ ఏమొచ్చింది అంటే వాళ్ళు కొత్తగా నెక్సాన్ సంబంధించిన ఒక వేరియంట్ని లాంచ్ చేయబోతున్నారని న్యూస్ అనమాట. సో న్యూస్ మనని పక్కన పెట్టేస్తే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో టాటా మోటార్స్ సంబంధించి మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 975.25 దగ్గర మన సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయింది అంటే నెక్స్ట్ 971 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన కాల్ సైడ్ హయ్యర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు 983.35 ఎబో మాత్రమే వెళ్ళండి. ఓకేనా? అక్కడి వరకు మనకైతే సెల్లర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా పవర్ అండి. సో టాటా పవర్ ఒక బ్రాంచ్లో వాళ్ళకి అది ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. కాకపోతే ఎవరికి ఎలాంటి ఇంజరీస్ మాత్రం అవ్వలేదు. సో ఈ న్యూస్ మనం పక్కన పెడితే మన సపోర్ట్ వచ్చేసి 466 దగ్గర మన సపోర్ట్ ఉంది అండి. ఒకవేళ అది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 463, నెక్స్ట్ 460 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ హయ్యర్ సైడ్ అయితే మనకి 475 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 480 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రెంట్ అండి. సో ట్రెంట్కి సంబంధించిన ఒక ఇన్వెస్టర్ తన 800 crores వర్త్ హోల్డింగ్స్ని వాళ్ళు అమ్మేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అండి, అది న్యూస్లో వచ్చింది. సో దాని ప్రకారంగా ఆ న్యూస్ని మనం పక్కన పెట్టేస్తే మన సపోర్ట్ వచ్చేసి 7,580 దగ్గర ఉంది కదా. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనకి 7,490 అంటే నియర్లీ 7,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మనకి రెసిస్టెన్స్ అయితే 7,681 దగ్గర ఉంది. నెక్స్ట్ 7,681 ఎబో మన క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మనం కాల్ సైడ్ చూడొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీగల్ అండి. సో సీగల్ ఇండియా వాళ్ళకైతే అయోధ్య బైపాస్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందనమాట. వాళ్ళకైతే నాడ్ వచ్చింది. సో దానికి సంబంధించిన న్యూస్ మనం పక్కన పెట్టేస్తే సో మన సపోర్ట్ అయితే 383.5 దగ్గర మన సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ కంటిన్యూస్గా మనకి సపోర్ట్ జోన్సే ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 380 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 379 అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మనకైతే 392 దగ్గర మన రెసిస్టెన్స్ అయితే ఉంది అండి. ఓకేనా? సో 392 అబౌవ్ క్యాండిల్ వెళ్ళింది అంటే నెక్స్ట్ 400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన లాస్ట్ వన్ వచ్చేసి డెల్టా కార్ప్ అండి. వాళ్ళైతే డీమర్జ్ అవుతున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో డెల్టా కార్ప్ న్యూస్ పక్కన పెట్టేస్తే సో సపోర్ట్ వచ్చేసి 129.26 దగ్గర సపోర్ట్ ఉందన్నమాట. ఒకవేళ అది బ్రేక్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 125, నెక్స్ట్ 120 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మనకి సెల్లర్స్ అయితే యాడ్ అయి ఉన్నారు కదా. సో సెల్లర్స్ అయితే మ్యాక్సిమం మనకి 131 వరకు ఉన్నారు సెల్లర్స్. వీళ్ళని బ్రేక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తే నెక్స్ట్ బులిష్ మొమెంటం చూడొచ్చు. ఓకేనా? సో ఇవి అండి మన 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.